వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు ఒక రీసేల్ విల్లా అనేది సేల్కి వచ్చింది. చాలామంది మనకి హైటెక్ సిటీ సరౌండింగ్లో విల్లా కావాలని అడుగుతున్నారు. రీసేల్ విల్లా ఇది వచ్చేసి మనకి ఏఎంబి మాల్ దగ్గర ఉంటుంది. మనకి హైటెక్ సిటీ గూగుల్ ఆఫీసు అలాగే ఏఎంబి మాల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఫర్నిచర్ విల్లా రీసేల్ చాలా బాగుంటుంది కమ్యూనిటీ. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు మనకి ఇది గేట్ అనమాట. ఓకే, ఇది మనకి గేట్ ఎంటర్ అయినాక ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 2-3 కార్ పార్కింగ్ అనేది వస్తాయి. ఇది మనకు స్టార్టింగ్ గేట్ దగ్గర ఎంట్రన్స్. ఓకే, మనకు దీనికి సర్వెంట్ రూమ్ కూడా ఉందండి. ఇది మనకి ఇక్కడ 2-3 కార్ పార్కింగ్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది ఇచ్చారు. మీకు ఎలివేషన్ చూడవచ్చు, విల్లా ఎలివేషను. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. రీజనల్ ప్రైస్లో చాలా బెస్ట్ ప్రైస్కి మీకు ఈ విల్లా అనేది నేను ఇప్పిస్తాను. సీరియస్గా 100% ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి. ఏది ఈ ప్రాపర్టీ గురించి అయితే మీ రిక్వైర్మెంట్ ఏదున్నా మీరు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్పండి. మీ బడ్జెట్లో లేనప్పుడు ఈ విల్లా గురించి దయచేసి అడగొద్దు. మనకు చుట్టూ చూడవచ్చు, విల్లా చుట్టూ అనేది మనకి సెట్ బ్యాక్స్ ఎలా ఉందో. మనకి ఇటు నార్త్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. చూడవచ్చు ఇక్కడ ఇది ఇక్కడ వీళ్ళు వర్కర్స్కి ఒక టెంపరీ షెడ్ లాగా వేసారనమాట. మీకు చూడవచ్చు చుట్టూ మనకి వాక్ అండ్ ట్రాక్ లాగా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 feet అనేది చుట్టూ వదిలేశారు. ఇక్కడ వర్కర్స్ సంబంధించి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. వాళ్ళకి అక్కడే అటాచ్ బాత్రూమ్ ఇచ్చి, ఇది మనకి విల్లా మెయిన్ ఎంట్రన్స్. ఈస్ట్ ఫేసింగ్ విల్లా, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రు. నార్త్ కూడా మీకు ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ షూ ర్యాక్ అనమాట. మనం విల్లాలోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఉంటుంది. మినిమం 4,000 అబోవ్ ఉంటుంది విల్లా స్క్వేర్ ఫీట్ సైజు. ఓకే, ఇది వచ్చేసి మళ్ళీ మనకి హాలు చూడండి, చాలా బాగుంటుందండి విల్లా అయితే. మీకు అక్కడ స్టేర్ కేస్ ఉన్నాయి, దాని పక్కన మనకు డైనింగ్ వచ్చింది చూడవచ్చు. మనకి గూగుల్ ఆఫీస్ దగ్గర అలాగే ఏఎంబి మాల్ దగ్గర ఈ ప్రైజ్లో అనేది ఇంత స్క్వేర్ ఫీటు, ఇంత స్క్వేర్ యార్డ్ ఉన్న సైజ్ అనేది విల్లా దొరకదు. మీరు కావాలంటే ఈ మనం ఏదైతే రేటు మెన్షన్ చేస్తున్నామో దాంతో మీరు కంపేర్ చేసి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇది మనకి కింద మనకు ఇచ్చిన బెడ్రూమ్ అనమాట. ఓకే, ఇది కింద బెడ్రూము, మనకి గ్రౌండ్లో బెడ్రూమ్. ఇది చూడండి చాలా స్పేసియస్గా ఉంది బెడ్రూమ్. ఓకే, మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. వీళ్ళు ఇక్కడ ఇంతకుముందు దీని పక్కన వాషింగ్ మిషన్ ఎక్కడైతే పెట్టినారో ఇక్కడ సర్వెంట్ రూమ్ ఉంటే దాన్ని అటు మార్చుకున్నారు. వాళ్ళకి వాష్రూమ్ ఇటు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. చూడండి ఈ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ మీకు బాత్రూమ్ అనేది ఇచ్చారు, వాష్రూమ్ ఇచ్చారు. ఓకే, ఎక్కడ ఇచ్చారు మీకు కావాలంటే డ్రెస్సింగ్ నుంచి కూడా వాళ్ళు ఇంతకుముందు అటు ఉండేది ఇటు మార్చుకున్నారు బెడ్రూమ్కి వెళ్ళి కావాలని. డ్రెస్సింగ్కి వెళ్ళి కావాలంటే కూడా మీరు డోర్ అనేది కూడా రెన్యువల్ చేయించుకోవచ్చు. మీకు అది కూడా చెప్తున్నాను. చూడండి ఇది వచ్చేసి మనకి కిచెన్ చాలా పెద్దగా వచ్చిందండి. చూడండి చాలా స్పేసియస్గా ఉంది కిచెను. ఇది కిచెన్. మనకి హైటెక్ సిటీయే కాదు, ఎనీ ఏరియాలో కావాలన్నా రిక్వైర్మెంట్ సీరియస్గా ఉండాలి. మన దగ్గర నెలలు అవసరం లేదు టైం. మీ రిక్వైర్మెంట్ మీ బడ్జెట్ చెప్పండి, ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఇమీడియట్గా చెప్పేస్తాను నేను. ఓకే, ఇది మనకి కిచెను. మీకు ఇక్కడ కూడా డైనింగ్ సెట్టింగ్ అనేది ఇచ్చారు, ఎందుకంటే కిచెన్ చాలా స్పేసియస్గా ఉంది కాబట్టి. చూడండి ఇది కిచెను. మీకు కిచెన్ నుంచి అటు వాష్ ఏరియా కూడా సపరేట్ ఉంటుంది.
వాష్ ఏరియా ఉంటుంది. అలాగే చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకి G+2 ఉంటుంది. G+2 అండి ఇది. చూడవచ్చు. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఓకే, ఇది మీకు లిఫ్ట్ లేదు. ఇప్పుడు మీకు ఏదైతే ఈ గ్లాస్ ఉందో లిఫ్ట్ కావాలంటే ఇప్పుడు మీకు కొత్తగా వస్తున్నాయి అన్నమాట. లిఫ్ట్ రెడీమేడ్ టైపు అవి సెట్ చేసుకోవచ్చు. చాలామంది అంటే కొంతమంది చేసుకున్నారు. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎంత హాల్ ఉందో. మళ్ళీ ఇక్కడ బాల్కనీ చూడండి. అంటే లిఫ్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళు, లిఫ్ట్ లేదని దీన్ని రిజెక్ట్ చేసే కన్నా ఇప్పుడు కొత్తది 2 నెంబర్స్ 3-4 నెంబర్స్ కెపాసిటీతో మీకు నచ్చిన కెపాసిటీ వస్తుంది. ఆల్రెడీ ఆ లిఫ్ట్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మనకు బాగా తెలుసు. మీకు కావాలంటే మీకు అది ఎలా ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను. ఏది మీరు లైవ్లో వచ్చినాక మీకు ఆ డౌట్స్ ఉంటే చూడండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఒక బెడ్రూము చూడండి. చాలా స్పేసెస్గా ఉంది. మనకి స్క్వేర్ యార్డ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తా. డిస్క్రిప్షన్ చెక్ చేసుకున్నాక ప్రైస్ చెక్ చేసినాక దయచేసి కాల్ చేయండి. మీకు ఇది డ్రెస్సింగు, ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు చూడవచ్చు. మీకు రైట్ సైడ్ ఇటు వచ్చేసి అంత కబోర్డ్స్ అండి చూడండి. ఇది మనకి వాష్రూము చూడవచ్చు, వెస్టర్న్. ఓకే, మనకి ఈ ఏఎంబి మాలు, గూగుల్ ఆఫీసు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కావాలి అన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. రీసేల్ విల్లా, ఎందుకంటే ఇక్కడ రీసేల్ తప్ప కొత్తవి ఈ ఏరియాలో దొరకవు. ఇప్పుడు కొత్త వెళ్ళాలంటే ఆల్మోస్ట్ చాలా రేటు ఉన్నాయి. అంటే 35-40,000 ఫర్ ఎస్ఎఫ్టీ నడుస్తుంది. కొత్తవి మంచిగా ఉన్న వాళ్ళ ప్రాజెక్టులు అయితే చూడవచ్చు. మనకి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనకు చూడండి, ఇది ఒక బెడ్రూము. విల్లా అయితే చాలా బాగుంటుంది. అసలు లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట. లొకేషనే హైలైట్. సేమ్ కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఈ ఏరియాలో చెప్పాను కదా, గూగుల్ ఆఫీసు, ఏఎంబి మాల్ ఈ నియర్ బైలో మనకి విల్లా కావాలి అని అనుకున్న వాళ్ళకి మంచి విల్లా అనమాట. మంచి లొకేషను. ప్రైజ్ కూడా చాలా మంచి ప్రైజు. ఎందుకంటే మీకు కింద నేను ప్రైజ్ మెన్షన్ చేసినాక మీకే అర్థమవుతుంది నేను ఎంత మెన్షన్ చేశాను అనేది. చూడండి, మనకి బాల్కనీ కానీ చాలా బాగా వచ్చినాయి చూడవచ్చు. ఇది మీకు సెకండ్ ఫ్లోర్ అనమాట. మీకు కింద బాల్కనీ చూపించలేదు. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ చాలా స్పేసెస్గా ఉంటుంది, మనం చూపించలేదు. చూడండి, ఇది మీకు పైన ఒక స్టోర్ రూమ్ టైప్లో ఇచ్చారు. యాక్చువల్గా ఇది వాష్రూము, పక్కన జిమ్ ఉంది కదా, ఇది వాష్రూమ్ అయితే వీళ్ళు పెద్దగా వాడట్లేదు. ఆ వాష్రూమ్లో దాన్ని అంతా సామాన్లు స్టోర్ చేసి పెట్టుకున్నారు. మళ్ళీ సపరేట్గా స్టోర్ రూమ్ ఇలా ఉంది. ఇది పైన, కింద కిచెన్ ఉంది, పైన సెకండ్ ఫ్లోర్లో స్టోర్ రూమ్ ఇచ్చారు వీళ్ళు. అంటే ప్రొవిజన్ అటు ఇచ్చుకున్నారు, దాంట్లో సామాన్లు ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, ఇది వచ్చేసి మనకి జిమ్ అనమాట. జిమ్కి సపరేట్గా వీళ్ళు ఒక రూమ్ వదిలిపెట్టారు ఇక్కడ. ఓకే, మీరు జిమ్ కావాలంటే జిమ్ ఉంచుకోవచ్చు, లేదా దీన్ని ఒక బెడ్రూమ్ చేసుకోవాలంటే బెడ్రూమ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఒక ప్రొజెక్టర్ రూమ్ చేసుకోవాలంటే కూడా ప్రొజెక్టర్ రూమ్ చేసుకోవచ్చు. అది మీ ఛాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఎలా దీన్ని రెన్యువల్ చేసుకోవాలన్నా చిన్న మార్పులు మీరు చేసుకోవచ్చు. ఓకే, ఈ ఏరియాలో విల్లా చూస్తున్న వాళ్ళు, సీరియస్గా ఉన్న వాళ్ళు దయచేసి కాల్ చేయండి. ఒకసారి చూడండి, ఇదంతా మీకు జిమ్ సంబంధించింది. ఓకే, మంచి లొకేషను, చాలా స్పేసెస్గానే ఉంది. ఇది మనకు రూమ్ కూడా
జిమ్ కంటిన్యూ చేస్తే మీరు అక్కడ వాష్రూమ్ కూడా వాష్రూమ్ రెడీ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా బాల్కనీ బాగా వస్తుంది. మీకు ఎలా వస్తుంది అనేది ఇక్కడ పైన చూపిస్తాను నేను. ఓకే, ఎందుకంటే ఇప్పటికే వీడియోలు ఎంత వచ్చిందని మనం ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ తీయలేదు. చూడండి ఎలా వచ్చిందో, చాలా పెద్దగా వచ్చిందనమాట సెకండ్ ఫ్లోర్లో. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి మీకు స్టేర్ కేస్ లాగా ఇచ్చారు. పైన వాటర్ ట్యాంక్ అయి ఉంటాయి అన్నమాట పైకి, విల్లా పైన చూడవచ్చు. అది అలా ఉంటుంది. చూడండి, ఇది టెర్రాస్, మనకి జిమ్ రూమ్ పక్కన అన్నమాట ఇది. చూడండి, విల్లా అయితే బాగుందండి. అంటే మనకి ఈ రేట్లో ఈ ఏరియాలో రీసేల్ విల్లా అంటే కంపల్సరీగా రెన్యువల్ చేయించుకోకుండా మనకి ఏ విల్లా కూడా ఇప్పుడు తీసుకుంటున్న ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి ఓకే. మళ్ళీ రీసేల్గా కొత్తగా అంటే కొనుక్కుంటున్న వాళ్ళకి మాత్రం రెన్యువల్ చేయించుకుంటేనే బాగుంటుంది.